హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చలిమిడి సింపుల్గా టేస్టీగా చేసేద్దాం పదండి. ముందుగా ఒక కళాయిని పెట్టేసుకొని అందులో కొంచెం గీని యాడ్ చేసేసుకొని కట్ చేసుకున్న 1 కప్పు ఎండు కొబ్బరిని దాంట్లో యాడ్ చేసేసి దాన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు జీడిపప్పును కూడా యాడ్ చేసి దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి దాన్ని కూడా తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ అదే కళాయిలో 1 కప్పు నువ్వులు కూడా యాడ్ చేసి వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానిచ్చి ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి బెల్లంని దంచి యాడ్ చేసి అందులోకి ఒక జస్ట్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసి బెల్లాన్ని బాగా ఉడికించండి. బెల్లం పాకం టేస్ట్ని బట్టి మనకి చలిమిడి బాగా కుదురుతుంది. దాన్ని సిమ్లో బాగా పెట్టేసి బాగా కలుపుతూ ఉండండి. చూసారా, కన్సిస్టెన్సీ మనకి ముద్దలా అవ్వాలి. ఎలా ముద్దలా అయితే మనకి చలిమిడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న నువ్వులను యాడ్ చేసి అలాగే యాలుక్కాయల పౌడర్ని కూడా యాడ్ చేసేసి కొంచెం గీని అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరిని కూడా అందులో యాడ్ చేసేసి 1-2 టైమ్స్ మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బాండీలో మనం తడిపిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, సో దాన్ని యాడ్ చేసేసి గ్యాప్ లేకుండా ఇట్లా నాన్ స్టాప్గా కలుపుతూ ఉంటే మనకి చలిమిడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అండ్ సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇలా ముద్ద